ఫ్రెండ్స్ ఈరోజైతే చాలా మంచి వీడియో తీసుకొచ్చాను. ఇది 2023 మెమరీగా హ్యాపీ న్యూ ఇయర్‌గా కూడా చాలా వర్కౌట్ అయితే అవుతుంది. చాలా బాగా కూడా ఉంటది బాయ్స్ అండ్ గర్ల్స్. మీరు చూసి లైక్ చేయండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా! కొంచెం కాపీరైట్ ఇష్యూలా సాంగ్ మ్యూట్‌లో పెట్టా. కానీ వీడియో అయితే చాలా కనెక్టివ్‌గా అయితే ఉంటది. చెప్పాను కదా! బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చేసుకోవచ్చు. ఇద్దరి డెమో అయితే చూపించాను మీకు. ఇది ఒక మెమరబుల్‌గా అయినా ఉంటది. హ్యాపీ న్యూ ఇయర్‌గా కూడా ఉంటది కాబట్టి చూసి చేసుకోండి. చాలా సింపుల్. స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఒక 2, 3 మినిట్స్ కొంచెం ఎక్కువ కూడా అవ్వచ్చు కాబట్టి చూసి చిన్న లైక్ చేయండి. హోప్ అయితే ఉంటది. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియోకి చేయాల్సింది మీరు స్టార్టింగ్‌లో అది క్యాలెండర్ వీడియో చూశారు కదా! అది ఒక క్యాప్‌కట్ టెంప్లెట్ ఉంటదది. ఓకే. దాన్ని మనం దాంట్లో చేసిన తర్వాత మళ్ళీ అలర్ట్ మోషన్‌లో చేసుకుందాం. అలర్ట్ మోషన్‌లో చేసుకోవడం నేను మీకు ఆల్రెడీ ప్రాజెక్ట్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్‌లో మన వెబ్‌సైట్‌లో మీకు క్యాప్‌కట్ టెంప్లెట్ అయితే దొరుకుతుంది. దాని మీద మీరైతే క్లిక్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీపీఎన్ కనెక్ట్ చేసుకోండి. నా దగ్గర టర్బో వీపీఎన్ అనే ఒక యాప్ అయితే ఉంది. నేనైతే ఆల్రెడీ కనెక్ట్ చేసుకున్నా ఇంతకుముందే. ఓకే. దాని తర్వాత నేను డిస్క్రిప్షన్‌లో క్యాప్‌కట్ టెంప్లెట్ అని ఇచ్చాను కదా! దాన్నైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది. ఇక్కడ మనకు యూజ్ టెంప్లెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాప్‌కట్ టెంప్లెట్ అంటే వీపీఎన్ కనెక్ట్‌లో ఉందా లేదా అనేది చూసుకోండి. ఫస్ట్ 100% అది చూసుకోవాలి. దాని తర్వాత యూజ్ టెంప్లెట్ మీద క్లిక్ చేసిన ఓకే. క్లిక్ చేస్తే ఇలాగైతే వస్తుంది. కొన్ని సార్లు మీకు నెట్వర్క్ ప్రాబ్లమ్ అయితే వస్తది. నాకైతే చాలా సార్లు వచ్చింది. ఇప్పుడు కూడా వస్తుంది. ఇక్కడ మనకు యూజ్ టెంప్లెట్ మీద క్లిక్ చేద్దాం. ఓకే. కొన్ని సార్లు అయితే మాక్సిమం వస్తది. ఓకే. ఇక్కడ చూసుకుంటే నాకు కూడా ఇప్పుడైతే వచ్చింది ఇది. తలకాయ నొప్పి ఉంటది. ఓకే. ఒక్క నిమిషం. కొన్ని సార్లు వస్తది. కొన్ని సార్లు అయితే ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయిపోతది. ఇక్కడ చూస్తున్నారు కదా! వీపీఎన్ మంచి వీపీఎన్ అయితే కనెక్ట్ చేసుకోండి. టర్బో వీపీఎన్ ఫస్ట్ ఆఫ్ చేసి ఆన్ చేస్తాం మళ్ళీ దీన్ని. మీకు ప్రాబ్లమ్ వస్తే అలాగైతే చెయ్యండి. లేకపోతే వేరే వీపీఎన్ అయితే కనెక్ట్ చేసుకోండి వచ్చేస్తుంది. ఇదైతే కనెక్ట్ అయిపోయింది. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇచ్చాను కదా! దాని మీద నేనైతే ఒకసారి మీరైతే క్లిక్ చేసిన తర్వాత యూజ్ టెంప్లెట్ మీద క్లిక్ చేద్దాం. ఓకే. క్లిక్ చేసిన తర్వాత కొంచెం వెయిట్ చేద్దాం. January, February, March. ఓకే. ఇక్కడైతే వచ్చేసింది ఇప్పుడు. January. ఓకే. వచ్చింది కాబట్టి యూజ్ టెంప్లెట్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మీరైతే దీనికైతే చాలా తక్కువ ఫోటోసే యూస్ అవుతుంది. మరి ఎక్కువ అని ఇంకా చెప్పలేను కానీ ఇప్పుడు 12 ఫోటోస్ కాబట్టి 12 మంత్స్ కాబట్టి 12 ఫోటోస్ అయితే యూస్ అవుతుంది. మీరు ఓల్డ్ ఫోటోస్ ఉన్న, న్యూ ఫోటోస్ ఉన్న అవి అయితే యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా నేను కొన్ని ఫోటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకే. ప్రివ్యూ మీద క్లిక్ చేద్దాం. ఓకే. ప్రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంటది. ఏం చేయకండి వితౌట్ వాటర్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఎక్స్‌పోర్ట్ అయితే అయిపోతది మనకు. వెయిట్ చేద్దాం ఒక నిమిషం. ఓకే. ఎక్స్‌పోర్ట్ అయితే అయిపోయింది. ఒకసారి బ్యాక్ వద్దాం. అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకుంటే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. దానికంటే ముందు ఒక ఫాంట్ కూడా యూజ్ చేసిన. అంటే అది మీరు చూశారు కదా! స్టార్టింగ్‌లో 2023 మెమోరీస్ అని పెట్టాను. ఆ ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఓకే. దాన్నైతే ఓపెన్ చేస్తున్నాను నేను. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే ఉంటది. దాన్ని మీరు ఏం చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గ్రూప్ 1 అని ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇక్కడ 2 ఫోటోస్ ఉంటది. సారీ ఒకసారి బ్యాకే వచ్చేసేయండి మీరు. మొత్తం బ్యాక్ వచ్చేయండి చెప్తాను. న్యూ సెలెక్ట్ చేసుకోండి. న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు 9:16 సెలెక్ట్ చేసుకుందాం. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి మీరు ఎక్స్‌పోర్ట్ చేసిన ఫోటో ఉంటది కదా! అంటే క్యాప్‌కట్‌లో దాని ఎండింగ్‌లో వచ్చేయండి. వచ్చిన తర్వాత ఈ ఎండింగ్‌లో అయితే అన్ని ఫోటోస్ వచ్చేలాగా పైన షేర్ ఐకాన్ ఉంటది. కరెంట్ ఫ్రేమ్ యాస్ పీఎన్‌జీలోకెళ్ళి ఒక ఫోటో అయితే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఒక ఫోటో అవసరం మనకు. సేవ్ చేసుకుందాం. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు గ్రూప్ 1 అని ఉంది. దాన్ని ఓపెన్ చేద్దాం. 1 అని ఉంది కాబట్టి ఓపెన్ చేసిన ఈ కింద ఫోటో ఉంది కదా! ఫోటోనే ఉంటది ఇది. దాన్ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి మీడియాలోకెళ్ళి ఇప్పుడు మీరు క్యాప్‌కట్‌లో ఏదైతే టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకున్నారో, సేవ్ చేసుకున్నారో ఆ టెంప్లెట్‌ని ఇక్కడ యాడ్ చేద్దాం. వచ్చేసింది. మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడైతే ఒక ఫోటో ఉంటది. సేమ్ ఈ ఫోటోని కూడా ఇంతకుముందు ఫోటో ఎక్స్‌పోర్ట్ చేశారు కదా! అలర్ట్ మోషన్‌లో దాన్ని ఇక్కడ పెట్టండి. ఎందుకంటే అది ఓన్లీ 13 సెకండే ఉంది. ఇది మనకు
కొంచెం ఎక్కువ కావాలి, 15-16 సెకండ్ కావాలి, తర్వాత కూడా ఇంకా యూస్ అవుతుంది. కాబట్టి ఫోటో అయితే యూస్ చేసుకుందాం మనం లాస్ట్లో. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఆ గ్రూప్ అనేది కొంచెం ముందరకు వచ్చేసింది. కాబట్టి ఈ ఫోటో సెలెక్ట్ వీడియో గ్రూప్ని సెలెక్ట్ చేసి ఈ ఆప్షన్ ఉంది కదా, టైమింగ్ ఆప్షన్, అందులోకి వెళ్ళండి. లేకపోతే టైమింగ్ ఆప్షన్లోకి వెళ్ళకుండా ఈ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడైతే ఫొటోస్ అయితే వచ్చేసింది. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనకైతే ఇంకో ఫోటో అయితే ఉంది బ్లాక్ అండ్ వైట్లో. ఆ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీ యొక్క ఇప్పుడు లేటెస్ట్ ఏమైనా ఫొటోస్ ఉంటే ఆ ఫోటోని ఇక్కడైతే రీప్లేస్ పెట్టుకోండి. మంచి ఫోటో ఏమైనా ఉంటే ఓకే, ఇప్పుడైతే రీప్లేస్ పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఈరోజైతే మనం 30 కాబట్టి డిసెంబర్ 30. ఇప్పుడు మీరు డిసెంబర్ అంటే జనవరి తర్వాత కూడా ఈ వీడియో చేసుకుంటారు కాబట్టి అప్పుడైనా ఏమైనా దిగి ఉంటే ఫోటో అవైతే పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మెయిన్ మ్యాటర్లోకి వస్తే ఇక్కడ మనకైతే 2023 అని ఉంది. ఒకసారి బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా యానిమేషన్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనమైతే కరెక్ట్గా ఏం చేద్దామంటే కరెక్ట్గా 17 సెకండ్ దగ్గర 16 సెకండ్ దగ్గర వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఓకే, ఇక్కడైతే మీరైతే వెల్కమ్ అని పెట్టండి. పెట్టిన తర్వాత కొంచెం సైజ్ పెట్టి పైన పెట్టి ఇప్పుడు నేనైతే ఒక ఫాంట్ అయితే యూజ్ చేస్తున్నా. ఈ ఫాంట్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దీని కలర్ అయితే ప్యూర్ రెడ్ కలర్ పెడుతున్నాను. పెట్టిన తర్వాత దీని అయితే ఎండ్ వరకు అయితే జరుపుకుంటున్నా. చెప్పిన తర్వాత దీనికి బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి షాడో ఎనేబుల్ చేద్దాం. దీన్ని డూప్లికేట్ చేసిన ఇంకో దాన్ని సెలెక్ట్ చేసి దీన్ని క్యాన్సల్ చేసి 2024 అయితే పెట్టాను. పెట్టిన తర్వాత కిందికి అయితే తీసుకొస్తున్నా. కొంచెం జూమ్ చేద్దాం, దీన్ని కొంచెం బిగ్గా ఉండాలి కదా. ఓకే ఓకే, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక ఫాంట్ అయితే ఇక్కడ ఒక బీట్ మార్క్ అయితే పెట్టాను. ఈ వెల్కమ్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఈ వెల్కమ్ సెకండ్ పార్ట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అయితే పెట్టుకోండి. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, దీని సైజ్ అయితే తక్కువ చేసుకోండి. చాలు, ఎడిటింగ్ అయితే అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని ఈజీ అండ్ సింపుల్గా అయితే మీరైతే ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే చెయ్యండి. జై హింద్.